మేడం, ఎస్. కొన్ని మార్నింగ్ డెంటల్ హ్యాబిట్స్ని రేట్ చేద్దామా? ఓకే. డ్రింకింగ్ వాటర్ ఆఫ్టర్ వేకప్. అఫ్కోర్స్ 10/10. సో లేచిన వెంటనే గనక మీరు వాటర్తో గనక గార్గల్ చేయటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోయి మీరు నోటిని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. బ్రషింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. బ్రషింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో 9/10. డెఫినెట్గా మనకి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా కంప్లీట్గా క్లెన్స్ అయ్యి మీ నోట్లో నుంచి బ్యాడ్ బ్రీత్ రాకుండా హెల్ప్ చేస్తుంది. స్కిప్పింగ్ బ్రషింగ్. స్కిప్పింగ్ బ్రషింగ్ ఆబ్వియస్లీ 1/10. చాలామంది బ్రషింగ్ చేయకుండా ఊళ్ళో పనులన్నీ చేసుకోవడానికి ఫస్ట్ ముందుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అంతా కూడా మన ఫుడ్ అంతా కూడా పంటి చుట్టూదా హార్డ్ డిపాజిట్గా ఫామ్ అయిపోయి క్యావిటీస్ రావడానికి త్వరగా అవకాశం ఉంటుంది. అలానే బ్యాడ్ బ్రీత్ ఎక్కువగా ఉంటుంది. డ్రింకింగ్ కాఫీ వితౌట్ బ్రషింగ్. డ్రింకింగ్ కాఫీ వితౌట్ బ్రషింగ్ ఆల్సో ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా. అది కూడా 2/10 చెప్తాను నేనైతే. ఎందుకంటే కాఫీలో డెఫినెట్గా షుగర్ అనేది యాడ్ చేస్తారు. దానివల్ల కూడా మీ పళ్ళు అనేది త్వరగా పుచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే బ్రషింగ్ చేశాకనే ప్లీజ్ కాఫీ తాగండి, యూ కాఫీ లవర్స్. క్లీనింగ్ యువర్ టంగ్. క్లీనింగ్ యువర్ టంగ్ ఆబ్వియస్లీ 10/10. క్లీన్ చేసుకోకుండా కనుక మీరు ఏదైనా ఫుడ్ తిన్నా కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. బికాస్ బ్యాక్టీరియా అంతా కూడా మన టంగ్ మీద అంతా కూడా లాడ్జ్ అయిపోయి ఉంటుంది. అదంతా క్లీన్ చేయకపోతే కనుక మీకు బ్యాడ్ బ్రీత్తో పాటుగా యూ విల్ నాట్ అట్ ఆల్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ హ్యావింగ్ ఫుడ్ అండ్ ఆల్. మార్నింగ్ ఫ్లాసింగ్. మార్నింగ్ ఫ్లాసింగ్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ ఐడియా. ఐ విల్ సజెస్ట్ ఇట్ యాజ్ 9/10. అండ్ అది కూడా మీరు బ్రషింగ్ కన్నా ముందు చేస్తే కనుక మీ టీత్ మధ్యలో గ్యాప్ ఫామ్ అయ్యి మనం పేస్ట్ అప్లై చేసినప్పుడు పేస్ట్ కూడా ఇంటర్డెంటల్ అంటే పంటికి మధ్యలో ఉన్నటువంటి స్పేస్లోకి వెళ్ళి నీట్గా క్లెన్స్ చేసి అలానే బ్యాడ్ బ్రీత్ రాకుండా హెల్ప్ చేస్తుంది. డ్రింకింగ్ హై షుగర్ ఎనర్జీ డ్రింక్స్. Drinking high sugar energy drinks or carbonated drinks, definitely it's not a good idea. Maybe I'll give it for 4/10 because చాలా మంది షుగరీ డ్రింక్స్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు అని చెప్పము, బట్ దానికి కావాల్సిన మెజర్స్ మనం తీసుకోవాలి. ఓవర్ షుగర్ డ్రింక్ తీసుకోవడం వల్ల కూడా త్వరగా పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్.